హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ధాన్యం నిరుపు కోసం ఉదయాన్నే లేవడం జరిగిందండి. చూడండి ఎంత మంచు పడుతుందో, 4 అవుతుందండి. చీకటిగా ఉంది, మంచు కూడా అలానే ఉంది. మా వాళ్ళంతా 4 గంటలకు వెళ్ళిపోయింది, 4:30 వెళ్తున్నాను. చూడండి చాలా మంచు ఉందండి, అలాగే నిరుస్తున్నారు ధాన్యం నిరుపు. మా పల్లెటూరు సైడ్ అయితే ఇలా గోళ్ళతో ధాన్యాన్ని తొక్కిస్తారు అనమాట. అంటే ధాన్యంలో దాన్ని నలిగి బట్టి ఉంటుందండి. ఇప్పుడు కొన్ని ధాన్యాలు అంటే రాలవండి, అవి ఎంత గొడ్లు తొక్కించి అటువంటి వాటికి ట్రాక్టర్లు యూజ్ చేస్తారు. అది ముందు రోజు నురిసిన కుప్ప గడ్డి అనమాట. అవి కట్టలు కట్టిస్తున్నారు గడ్డి కుప్ప పట్టుకెళ్ళడానికి. గుర్రం అలా తిప్పేసి చూడండి, మా వాళ్ళు మరి పనిలో వచ్చి కూడా మొబైల్లో యూజ్ చేస్తున్నారు సరిలో అనుకుంటూ. అలాగ వేసరికి తెల్లారిందండి. ధాన్యం తొక్కించేసి ధాన్యం గడ్డి జల్లేసామండి. గడ్డి కింద నుండి గిలికి గొర్రెలు కూడా చాలా వచ్చిపోయాయండి. 4 గంటలకు వచ్చాయి. మార్నింగ్ వచ్చి ఇప్పుడు 9:30 అలా అవుతుందండి. చూడండి అలాగే ఉంది మంచు 9:30కి కూడా. చూడండి అవతల ఇంకొక ఉప్పు దగ్గర ధాన్యం నిలుస్తున్నారండి, బండితో. అదండి అది మిల్లరేటర్ అండి. అంటే కొంతమంది ధాన్యం రాలని ఉంటాయి కదండి, అటువంటి వాటికి అలా యూజ్ చేస్తారు. అలా యూజ్ చేయడం వల్ల గడ్డి చాలా నలిగిపోతాయండి. ఆవులు ఇష్టంగా తినవండి, అందుకనేసి చాలామంది మామూలు గొడ్లతోనే నిలుస్తారండి. ఇలా లేకుంటే టాటర్, ఆ గొడ్ల ప్లేస్లో టాటర్ని తొక్కిస్తారండి. ఆ ఊళ్ళో వాళ్ళు ఉంటారు కదా, అటువంటి వాళ్ళు బండి మిల్లర్లు వేసుకుంటారు. అలాగా చూడండి గాలి కోసం కర్రలు కట్టుకున్నారండి. మా ఇక్కడ టీటీలు అంటారండి, వీటిని టీటీలు అంటాం మేము. మీరేమంటారు కామెంట్లో తెలియపరచండి. దాని మీద ఎక్కి గాలి పోస్తారండి. అంటే కొంచెం గాలి లేకున్నా సరే పైనుండి చిన్న తక్కువ గాలిలో వచ్చినా సరే పోయడానికి వీలు ఉంటుంది అనేసి ఇలా కట్టుకుంటారండి. మా వాళ్ళు అక్కడ సౌండ్ సిస్టమ్ కూడా ఏర్పాటు చేస్తారు, చిన్న బాక్స్ సెట్ చేశారు. చూడండి పక్కన పొలాలు తుడుస్తాను, పక్కన అంత ధాన్యం ఉంటుంది కదా, బట్ పొల్ల అయ్యాని అంటారు కదా. పచ్చగా ఉండేయండి ఒక 3 నెలల క్రితం. చూడండి మళ్ళీ ఎంత ఎండిపోయి ఇలా ఉన్నాయి. మా వాళ్ళు కోళ్ళు కూడా తీసుకొచ్చే పిల్లలకి బాక్స్ కూడా సెటప్ చేశారండి మా దగ్గర. మొత్తానికి అలాగా కంప్లీట్ అయిందండి. గాలి ఈరోజు కొద్దిగా పర్లేదు, ముందు రోజు అయితే చాలా ఇబ్బంది పెట్టింది గాలికి. గాలి లేనట్లయితే ట్రాక్టర్తో పంక పెట్టించేవాళ్ళు, కానీ ఈరోజు బాగానే గాలి కొట్టిందండి. ఈరోజు రెండు కుప్పలు ఒకేసారి నిలిచామండి ఈ కాలంలో. మా ఊరు క్లీనింగ్ చేస్తున్నారు, ఇంకా బస్తలు పట్టేయాలి. ఇంకా టీటీలు ఉన్నాయి కదా, అవన్నీ తీసి పక్కకు పెట్టేస్తున్నారు మా వాళ్ళు. ఇంకా నురిసిన ధాన్యాన్ని మధ్యలో పెడుతున్నారని, కళ్ళం ఉంటుంది దాని మధ్యలో పెడతారు. దాని చివరిలో పొల్ల ఉంటుంది కానీ, పొల్ల అంటే బొడ్డు పొల్ల అటువంటివి ఉంటాయనేసి చివర్లు తీసేసి గాలికి ఎత్తుతున్నారు. మళ్ళీ అలాగా నీటి కుప్పలుగా చేస్తున్నారు. అలాగా
సౌండ్ సిస్టమ్ కూడా పెట్టి పాటలు వేసుకుని మంచి పాటలు వేసుకొని సరిగ్గా మామూలు పనిచేస్తున్నారు. కోడికి కూడా మేత కరువు ఉండదండి, పక్కన ధాన్యం ఉంటుంది చూడండి. ధూళి ఇరుగుతుంది అనేసి కొంచెం వాటర్ చల్లుతారు, చల్లి దాంట్లో అలా పోస్తారు మధ్యలో. అవతలది అయిపోయింది, ఇది ఇంకొక ఉప్పుది అనమాట. ఇది మధ్యన పోస్తారు కళ్ళం మధ్యలో. మామూలు డిజైన్ చేస్తున్నారు, అవతల కోళ్ళు కూడా ఎగించేస్తున్నారు. అవతల పక్క కోళ్ళు కూడా దెబ్బలాడించేస్తున్నారు అనమాట. మామూలు ఆ పంతులు గారు కూడా మన పూజ కార్యక్రమం స్టార్ట్ చేశారు. దానం మీద మగ్గులు వేస్తున్నారు, రస్సీ అంటామండి, రస్సీ మీద ఆ పంతులు గారు రెడీ చేస్తున్నారు, మగ్గులు వేస్తున్నారు, శీతలు చేస్తున్నారు. చూడండి గంప చేతుల గంప వచ్చింది. ఎంగేజ్మెంట్ రాళ్ళు తీసుకెళ్తుంది, మొదటి 3 షాటులు, తర్వాత నలుగుతారండి కవరల్లో. అవతల పందెం ఊరి జరిగిపోతుంది. మామూలుగా అండి, పందెం కాదు, మామూలుగా తెచ్చి పెంచుకుంటుంది. ఇంకో కుప్ప అండి ఇది పక్కనే. ఇక్కడ సరిగ్గా గాలి రావట్లేదండి, ఆగి పోస్తున్నారు, టీట్లు కట్టలేదు పక్కన. చూడండి చేతులు తిరుపుతున్నారు. పైన ఏమైనా పుల్లగట్ట పడిపోయి ఉంటే, పుల్లదానం అంటాం మేము, ఆ దానం పడిపోయి ఉంటే గాలి రొప్పినట్లయితే పోతాయి అన్నమాట. ఈరోజు కొంచెం నెమ్మదిగానే గాలి కొడుతుంది. చూడండి మావాడు కోడి కోసం వాటర్ పట్టుకొస్తున్నాడు. ఎండలో ఉంటుంది కదా కోళ్ళు, చాలా కోళ్ళు పెంచుతున్నాడు మా వాళ్ళు. పందేనిక దేనికో మరి నాకు తెలియదు. ముందు జీలకర్ర చన్నాలండి. మామ గట్టిగా గాలి పోస్తున్నాడు. గాలి లేదన్నమాట ఈరోజు, అందుకనేసి గాలి పోయడం అలాగా రూపం చేస్తాం. మధ్యాహ్నం వచ్చేసరికి భోజనం చేసామండి. ఆ పనుర్పుగల వాళ్ళ ఇంట్లోకి వచ్చి భోజనం చేసాము. స్పెషల్ వచ్చేసరికి గుమ్మడికాయ, కొండకందుల పప్పు. మధ్యాహ్నం వచ్చేసరికి డ్రింకులు తెచ్చుకున్నాం ఉండేది, ఫాంటా, స్ప్రైట్. ఆ కుప్ప కలర్ పట్టుకొచ్చారు, తాగుతున్నాం. చల్లగా ఫ్రిడ్జ్లో పెట్టినట్టున్నారు, చల్లగా ఉంది. గాలి అయిపోయింది, ఇంక ప్రశాంతంగా ఫాంటా, స్ప్రైట్ డ్రింకులు తాగుతున్నాం అలా కూర్చొని. మొత్తానికి కుప్పను రసి పోసామండి, నొల్లేసాం, మధ్య నెట్టేసాము. ఇదేంటి ఈ కుప్పలో కూడా 3 గంటలు ఆ టైంకి చాలా గాలి కొట్టిందండి, అందుకే త్వరగా అయిపోయింది. ఈ కుప్పలో మావాడు బామర్ది మగ్గులు పెట్టేస్తున్నాడు. డిజైన్స్ ఎక్కేస్తున్నాడు రస్సి మీద. చూడండి పైన ఏ విధంగా చేశారు. ఇక్కడ ఈ కళ్ళల్లో కూడా కోళ్ళు ఉన్నాయండి, చాలా మంచి కోళ్ళు. పందెం రాయడాలు అనుకుంటున్నాయి. అయిపోయిన సాయంత్రం వచ్చేసరికి గోనెలు పట్టిస్తామండి కవర్లో, దానిమ్మ నీటికి సరిదేశాము. ఇంకా ఆటో వస్తే ఆటోలో వేసుకెళ్ళిపోవడం, ట్రాక్టర్ కానీ ఆటో కానీ వస్తుందండి. మరి కుప్పలలో దేనికి చెప్పారో తెలియదు. ఇక్కడ కూడా పూజ చేసినట్టున్నాను.
అయిపోయింది. ఎన్ని కారాలు కానీ ఇప్పుడు ఎన్ని తెచ్చారు? ఇప్పుడు దానిమ్మంత పులు పడేసామండి. అవతల కుప్పలు కూడా రెడీ అయిపోయింది. సరిపోద్ది. మా వాళ్ళు ఎంత త్వరగా చేస్తుంతమంది కానీ తొందరగా బస్తలు కుట్టేస్తున్నారు. సాయంత్రం అయ్యేసరికి చలికి చూడండి మా అగ్గిమంట కూడా ఎడుతున్నారు. బాగా చలి వేస్తుంది అన్నమాట. ఫుల్గా మంచి పడిపోద్ది మళ్ళీ సాయంత్రానికి 4 నుండి. మా వాళ్ళు మరి స్టఫ్ దోసం చేసిన కోడిని కోస్తున్నారు పక్కన. ఉత్తర కుప్పల మాటకు దానం పట్టేస్తున్నారు బస్తా. ట్రాక్టర్ వచ్చిందండి. ట్రాక్టర్ చెప్పినట్టున్నా ట్రాక్టర్ వచ్చింది. ట్రాక్టర్కి లోడ్ వేసుకొని ఇంటికి వెళ్ళిపోతామండి. అక్కడ మన ఊరికి వచ్చిన వాళ్ళందరికీ భోజనం ఏర్పాటు చేస్తారండి.